శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. ఓకే. వేదవేద్యుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పురాణ పురుషోత్తముడు దేవుడి కడపలో వేంచేసి ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ శోభ కడప మహానగరంలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య ఆలయ ప్రాంగణము నుండి మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. కల్పవృక్ష వాహనంపై దేవాదిదేవుడైనటువంటి స్వామివారు భక్తులను అనుగ్రహించుటకు తిరువీధి ఉత్సవానికి కదిలి వెళుతున్నటువంటి ఒక శుభతరుణం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, దేవుని కడప నివాస శ్రీనివాస గోవింద గోవింద. ఆ స్వామివారిని గోవిందనామంతో మనం ఎంతగా కీర్తిస్తే అంతగా పలుకుతాడు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యైవ 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 గతిరన్యథా అన్నారు. భగవన్నామస్మరణ, గోవిందనామస్మరణ, ఓం నమో వెంకటేశాయ అనేటువంటి పరమ పదమయని చేర్చేటువంటి అష్టాక్షరీ మంత్ర స్మరణ మనల్ని ఈ కలియుగంలో ఈ యొక్క ఈతి బాధల నుండి విముక్తి చేసి అంత్యమున మోక్షమును ప్రసాదించగల దివ్యమైనటువంటి మంత్రమే ఆ యొక్క శ్రీనివాసుడి ఆ యొక్క ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని జపిస్తూ ఆ స్వామివారిని వీక్షిస్తూ ఆ స్వామివారి వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఆ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలని వీక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంత చక్కగా స్వామివారు చక్కగా నవనీత కృష్ణుడై ఆ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై అత్యంత వైభవంగా భక్తులందరినీ అనుగ్రహించటానికి
తిరువీధి ఉత్సవంలో మనకి దర్శనమిస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ఆ భగవన్నామ స్మరణ చేద్దాం, ఆ భగవంతుడి వైభవాన్ని వీక్షిద్దాం, తెలుసుకుందాం, ఆస్వాదిద్దాం, తరిద్దాం. అందరం కూడా ఆ స్వామి పట్ల పరమ పదవాసుడైనటువంటి ఆ యొక్క శ్రీహరి శ్రీమన్నారాయణుడు అర్చారూపంలో ఈ యొక్క మానవులందరినీ కూడా తరింపజేయటానికి అవతరించిన ఆ దివ్యమూర్తికి నమస్కరిద్దాం. ఆ దివ్యమంగళ నీరాజనాన్ని మనందరం కూడా అందుకుందాం. ఆ స్వామివారి యొక్క వైభవానికి మనమందరం కూడా నమస్కారం చేద్దాం. భక్తులారా, ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు. ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది. దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము. దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము. ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు. ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది. ఈ పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి. పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి. కాపుగ శరణాగతుల
ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది గోవింద హరి జయ గోపాల హరి జయ 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 గోవింద హరి జయ గోపాల నిరుపమ గుణ సింధు నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తో ఘరక్షి నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. దేవుడి కడప అన్నారు అంటే చిరంతనేషు క్షేత్రేషు ముక్తిత్రయముదాహృతం సాయుజ్యముక్తిరానందప్రాప్తి శ్రీశైలమస్తకే అని శ్రీశైల మహాక్షేత్రం నుండి తిరుమల వరకు వ్యాపించి ఉన్నటువంటి పెద్ద కొండలన్నిటినీ కూడా శ్రీశైల పర్వతంగా పిలుస్తారు. ఆ శ్రీశైల పర్వతానికి చివరి స్థానమైనటువంటి క్షేత్రమే తిరుమల క్షేత్రం. ఆ తిరుమల క్షేత్రానికి ప్రవేశించటానికి మొట్టమొదట దాటాల్సినటువంటి గడప ఈ యొక్క దేవుని గడప. అదే నేడు దేవుడి కడపగా మనకి ప్రసిద్ధిగాంచింది. కడప యొక్క అంతరార్థం గడప అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అటువంటి ఈ యొక్క దేవుడి కడపలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా అత్యంత ప్రాచీన కాలము నుండి, అత్యంత పురాతన కాలం నుండి, కలియుగారంభము నుండే కూడా ఈ యొక్క క్షేత్రంలో స్వామివారు లక్ష్మీ వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తూ భక్తులని అనుగ్రహిస్తూ ఉన్నారు. పాంచరాత్ర ఆగమం అనేటువంటి దివ్యమైనటువంటి ఆగమ శాస్త్రం ప్రకారం అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాది కైంకర్యాలు, నిత్య నైమిత్తిక కామ్యోత్సవాది అనేక విశేష ఉత్సవాలన్నీ కూడా ఈ యొక్క క్షేత్రంలో అనాదిగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ సప్తమి రథసప్తమిగా వ్యవహరిస్తారు. సూర్యుడి యొక్క గమనం ఆనాడు తీవ్రత చెంది మనకి పగటి కాలం బాగా పెరుగుతూ సూర్యుడి యొక్క ప్రభావం ఎండలు రావడం అనేటువంటిది ప్రారంభమవుతుంది రథసప్తమి నాడు. ఆ రథసప్తమి నాడు రథోత్సవం ఇక్కడ నిర్వహింపబడుతుంది దేవుడి కడపలో. ఆ రథసప్తమి నాటికి 7వ రోజుగా రథోత్సవాన్ని నిర్వహించే విధంగా మాఘశుద్ధ పాడ్యము నుండి 9 రోజుల పాటు అత్యంత వైభవంగా వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవ శోభ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఏడాది ఇంకా విశేషంగా భక్తులందరూ కూడా చేరుకొని నృత్య గీత వాయిద్యాలతో ఆ స్వామివారి యొక్క దివ్యమైన భవ్యమైన వాహన సేవను ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉండడం
మనం వీక్షిస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో. భక్తులారా, స్వామివారి యొక్క ఉత్సవం అంటేనే ఉత్కృష్టవచనం సవో యజ్ఞముదాహృత తస్మాదుత్కృష్టయజ్ఞత్వాత్ ఉత్సవ పరిభాష్యతే. అంటే ఒక ఉత్సవం అంటే అర్థం ఏమిటి అని అంటే ఉత్తమమైనటువంటి యజ్ఞము అన్నారు. ఉత్తమమైనటువంటి యజ్ఞాన్ని ఉత్సవం అన్నారు. యజ్ఞము అని అంటే మనం హోమాదులు అగ్ని ద్వారా భగవంతుడికి ఆహుతి సమర్పించటం మాత్రమే యజ్ఞము కాదు. భగవంతుణ్ణి చేరుకొనుట కొరకు మానవుడు చేసేటువంటి దివ్యమైన ప్రతి ప్రయత్నము కూడా ఒక యజ్ఞముగానే చెప్పబడుతుంది. అటువంటి ఒక విశేషమైనటువంటి యజ్ఞాన్ని ఉత్సవం, సవం అంటే యజ్ఞము అని అర్థం అన్నమాట. మరి బ్రహ్మోత్సవం కదండి ఇది అని అంటే, బ్రహ్మ అంటే అతి పెద్దది, అత్యంత పెద్దదైన దాన్ని బ్రహ్మ అంటారు. బృహత్వాత్ బ్రహ్మ. 9 రోజుల పాటు జరిగేటువంటి ఒక పెద్ద ఉత్సవం గనక దీనికి బ్రహ్మోత్సవము అని చెప్పి పేరు. అటువంటి బ్రహ్మోత్సవంలో అతిపెద్ద ఉత్సవం యొక్క లక్ష్యం ఏమిటి అన్నట్లయితే, ఈ 9 రోజుల పాటు స్వామివారిని ఎవరైతే అర్థం చేసుకుంటూ ఆయన ఆలయంలో జరిగేటువంటి అనేక రకాల కైంకర్యాలను వీక్షిస్తూ వాహన సేవలలో స్వామివారి దర్శనమిచ్చేటువంటి విధానాన్ని, వాటి వెనుక ఉన్నటువంటి ఆంతర్యాలని అర్థం చేసుకుంటూ ఎవరైతే ఈ 9 రోజులు స్వామివారిని పూర్తిగా అనుసంధానం చేసుకొని ఆ స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలతో ఎవరైతే స్వామిని సేవిస్తారో వారికి తప్పక మోక్షం వస్తుంది అని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది. అవునా అండి? 9 రోజుల పాటు స్వామివారి వాహన సేవలలో పాల్గొని స్వామివారి ఆలయంలో జరిగేటువంటి విశేషమైనటువంటి కైంకర్యాలన్నిటినీ వీక్షిస్తూ స్వామివారి సేవ చేసుకుంటూ స్వామివారికి సంబంధించిన కైంకర్యాలలో మనవంతు భాగస్వామ్యంగా ఉంటే మోక్షం వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది. మరి మోక్షం అంటే ఏమిటండి అన్నారు. అంటే సంసార బంధనాన్ముక్తి మోక్ష. ఈ యొక్క లౌకికమైనటువంటి జీవితంలో భార్యాపుత్రమిత్రాదులు, ధనము కావాలి, కీర్తి కావాలి, 10 మందిలో మంచి పేరు కావాలి, నా ఆరోగ్యం బాగుండాలి మొదలైనటువంటి కోరికలు నిరంతరం తీరకుండా ఎప్పుడూ ఒక కోరిక ఒకటి తీరిన తర్వాత మరొకటి మానవుణ్ణి వెంటాడుతూనే ఉంటుంది. ఇది జన్మలు ఎత్తినా కూడా ఈ కోరిక అనేటువంటిది తీరకుండా ఉండడమే ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్ప మాయ. మరి ఈ కోరిక ఎప్పుడు తీరుతుందనండి అంటే, ఏ కోరిక లేకుండా ఉండగలగడం అనేటువంటి స్థితికి మనిషి చేరుకున్నప్పుడు మోక్షాన్ని సంపాదించగలుగుతాడు. ఆ మోక్షం సంపాదించినటువంటి వాడికి తీరని కోరిక అంటూ ఉండదు. అది అత్యున్నత స్థితి అని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పాలులతో వీధులలో పారాడువాడు కోలలెత్తు కావుట్లు కొట్టేసుండి పాలులతో వీధులలో పారాడువాడు కోలలెత్తు కావుట్లు కొట్టేసుండి
చక్కని యశోద బిడ్డకు చాటేరు సుండి చక్కని యశోద బిడ్డకు చాటేరు సుండి బాలులతో వీధులలో పారాడువాడు కోలలెత్తు కావుట్లు కొట్టేసుండి కొట్టేసుండి పులు చిటి బెల్లాలు నున్నని చిమ్మిలులు నువ్వు పిండియును చిన్ని నురుగులును నువ్వులు చిటి బెల్లాలు నున్నని చిమ్మిలులు నువ్వు పిండియును చిన్ని నురుగులును ఎవ్వరు వెంకటపతికి ఎరిగించనారగించి ఎవ్వరు వెంకటపతికి ఎరిగించనారగించి కివ్వ కివ్వ నవ్వా అడగించేసుంది కివ్వ కివ్వ నవ్వా అడగించేసుంది బాలులతో వీధులలో కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అత్యంత వైభవోపేతంగా సాగుతున్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవ శోభలో కల్పవృక్ష వాహనాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశయులారా, వేదవేద్యుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని బ్రహ్మోత్సవాలలో మనం అవగతం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం బోధపరుచుకుంటూ ఉన్నాం. 9 రోజుల పాటు వివిధ వాహనములపై స్వామివారి యొక్క విశ్వరూపాన్ని మనం దర్శించవచ్చు. స్వామివారు మనకు తెలియజేస్తున్నారు, ఈ యొక్క సృష్టిలో అత్యంత విశిష్టమైనటువంటి పదార్థములన్నీ కూడా నేనే అయి ఉన్నాను, వాటి యొక్క శక్తి నేనే అయి ఉన్నాను అని. అంటే అత్యంత బలమైన ఆదిశేషుడు అనేటువంటి సర్పము కూడా నాకు ఆధీనమయ్యే ఉన్నది. అందరికీ వరాలిచ్చేటువంటి కల్పవృక్షాన్ని నేనే అయి ఉన్నాను. ఆ సూర్యుడును చంద్రుడను కూడా నేనే అయి ఉన్నాను అని స్వామివారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అక్షరాణం అకారోస్మి అని భగవద్గీత యందు దశమాధ్యాయమందు విభూతులన్నీ కూడా స్వామివారు తెలియజేస్తూ అంటూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి విభూతులన్నీ కూడా ఈ యొక్క సృష్టిలో కనపడేటువంటి సూర్యచంద్ర నక్షత్రాదులు, అలానే గొప్ప ఋషులు మునులు, గొప్ప వృక్షాలు పక్షులు, గొప్ప జాతులు అన్నీ కూడా నేనే అయి ఉన్నాను అనేటువంటి ఒక తత్వాన్ని పరమాత్మ మనకు బ్రహ్మోత్సవాలలో అవగతం చేసుకోమని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రపంచంలో అణువణువునా కూడా వేదమునందు చెప్పినట్టుగా అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాగుహాయాన్ నిహితోస్య జంతో అని చెప్పి వేదవాక్యం. ఈ ఉపనిషత్తు ఏం చెబుతోంది అన్నట్లయితే, ఈ ప్రపంచంలో అణువణువు కూడా పరమాత్మ తత్వం అనేటువంటిది వ్యాపించి ఉన్నది అని చెప్పి మనకు తెలియజేస్తూ ఉన్నారు. అవునా అండి? ఈ సృష్టి మొత్తం పరమాత్మ తత్వమే ఉంటే మనం దాన్ని ఎలా తెలుసుకోవాలి? మనకి ఆ రకమైనటువంటి భావన కలగడం లేదే అని అంటే, అందుకే అర్చావతార రూపేణ లోకేస్మిన్ చతురానన అవతారం కరిష్యామి హ్రియాలక్ష్మ్యా సమన్విత.
సాధారణ మానవులమైనటువంటి మనమందరం కూడా ఈ కలియుగంలో ఉన్నటువంటి అనేక లౌకిక వ్యామోహాలకి గురైనటువంటి మనకు నిజమైన తత్వాన్ని దర్శించేటువంటి శక్తి లేనందునే స్వామివారు అర్చారూపంలో అవతరించి మన యొక్క మాంసనేత్రాలకు కనబడే విధంగా ఆయన అర్చామూర్తిగా మనకి దర్శనమిస్తూ మొట్టమొదట ఆ పరమాత్మని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలో ఆ పరమాత్మే మనకి సెలవిచ్చారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆ స్వామివారిని ఆరాధించినట్లయితే తప్పనిసరిగా మోక్షం వస్తుంది అని ఆ శాస్త్రాన్ని ఆ స్వామివారే శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతం అని చెప్పి చెబుతూ ఉంటారు. అంటే ఏంటంటే అమ్మవారికి, శేషుడికి, గరుత్మంతుడికి, అలానే బ్రహ్మదేవుడికి, విశ్వక్సేనుల వారికి ఈ 5గురికి 5 రోజులలో అత్యంత విశిష్టంగా బోధింపబడినటువంటి ఒక గొప్ప శాస్త్రమే పాంచరాత్ర ఆగమ శాస్త్రం. ఈ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారంగా అర్చారూపంలో, విగ్రహ రూపంలో శిలా, లోహ, దారు, మృత్ అంటే శిలారూపంలో కానీ, పంచలోహాలతో కానీ, దారు అంటే చెక్కతో కానీ, మృత్ అంటే సప్త సంస్కారాలతో నిర్మాణం చేసినటువంటి మట్టితో తయారు చేసినటువంటి బేరంతో కానీ, అంటే విగ్రహ రూపాలలో స్వామివారిని ఆలయంలో ప్రతిష్ఠించి ఎవరైతే నిత్యము కైంకర్యాలు చేస్తూ ఆ దేవదేవుణ్ణి ప్రతినిత్యము సేవిస్తారో, ఇటువంటి ఉత్సవాది సమయాలలో ఆ స్వామివారి వైభవాన్ని అర్థం చేసుకుంటూ ఎవరైతే ఆ స్వామివారిని తెలుసుకుంటారో వారికి ఈ సృష్టిలో ఉన్నటువంటి అణువణువున ఉన్నటువంటి పరమాత్మ తత్వ దర్శనం కూడా అవుతుంది. ఆ భద్రాచలంలో రామదాసు వారు మొట్టమొదట ఆ రాముల వారిని చూసి ప్రార్థించి ఆ రాముల వారిని వేనేళ్ల పొగిడాడు. ఎన్నో రకాలైనటువంటి కీర్తనలు ఆ రామదాసు వారు భద్రాచల రాముడిపై చేశాక అప్పుడు ఆయనకు అనిపించింది, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అండాండంబులు, పిండాండంబులు, బ్రహ్మాండంబులు అన్నీ కూడా రామమయమే అయి ఉన్నాయి అని ఆ రామదాసుకి ఏ రకంగా అయితే ఆ రాముడు సర్వత్రా దర్శనమయ్యాడో ఆ రకంగానే ఆ దేవాది దేవుణ్ణి ఎవరైతే మొట్టమొదట ఆ విగ్రహ రూపంలో దర్శిస్తూ ఆ స్వామివారిని సేవిస్తారో వారికి ఈ రకంగా నీరాజనాలు పట్టి ఆ స్వామివారిని ప్రార్థిస్తారో వారికి తప్పనిసరిగా ఆ తత్వదర్శనం అవుతుందని మనం గ్రహించాలి. విన్నపమిది నీకు వేవేలు విధముల, విన్నపమిది నీకు వేవేలు విధముల, నన్ను గావవే హరి నమో నమో. విన్నపమిది నీకు వేవేలు విధముల, నన్ను గావవే హరి నమో నమో. నమో 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 నమో. గుణము నీవెరిగి నన్ను నేడుకొనవయ్యా. సాగరము నీవు దచ్చి సతిని తెచ్చుకున్నట్టు, సాగరము నీవు దచ్చి సతిని తెచ్చుకున్నట్టు,
ఉన్నట్టు నాగశయనుడా హరి నమో నమో నాగశయనుడా హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో